తినకపోయినా చేపల కూర బాగా వండుతుంది. బెండకాయ ఏంపుడు, వైట్ రైస్. చూడండి ఈ నీళ్ళు కన్నా అయ్యాయి కదా. బెండకాయ ఏంపుడు, వైట్ రైస్ తిందండి. చాలా బాగుంది. ముద్దిరిపోయిన బెండకాయలు చక్క బెండకాయ మీ ఊర్లో ఏం పేరు? మా పేర్లోనే పొయ్యిలు. మీ ఊరు ఏం ఊరు? ఐకోల్ ఊరికల్లా ఈ కొయ్యింగలు అంట. అమలాపురం సైడ్ అయితే ఈ కొయ్యింగలు అంటారంట. నాకైతే తెలియదు ఈ చేపల పేరు అయితే. ఈరోజైతే చేపలు అయితే చేసుకున్నాను అన్నమాట. చూడండి, మనమైతే తినము. అక్కకు ఆ తమ్మునికి అయితే చేసుకున్నాను అన్నమాట ఈ చేపల కూర. మరి మన స్టైల్ చేపలు అయితే తినం, కానీ కూర మాత్రం అదిరిపోతాయండి. మనం చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ చేపల పేరు నాకు తెలియదు ఎక్కువ. ఈ సన్న చేపలు అయితే అవి ఏమంటారు, కోళ్ళ చేపలు ఉన్నాయి. ఏందో మాల కొడదలు, బొడ్డ చేపలు, వలస పిల్లలు అలాంటివి అయితే తెలుస్తాయి. ఇవి అయితే మా నాన్న కొడాలు వేసి పట్టుకొస్తున్నారు. అవి అయితే తెలుసు, కానీ ఈ మాత్రం తెలియదమ్మా మనకి. నేను తిన్నాను చేప, మా పిల్లలు కూడా తినరు. మా ఇంటాను ఒకటి తింటాను అంతే. నిన్న తింటాను అక్క. మా కొడుకు కడుపులో ఉన్నప్పుడే జిస్ట్ తగిలి వాంతులు వెళ్తున్నా. అప్పటి నుంచి నేను చేపలు అంటే దానిలో చూస్తే ఉడికే చూసినా కానీ నాకు వచ్చేస్తా వాంతి. చూడండి, చేపలు అయితే ఇలా అయితే ముక్కలు అయితే చేసి పెట్టేసాను అన్నమాట. కడిగి పెట్టాను. దీంట్లో అయితే ఉప్పు అవన్నీ వేసి పెట్టాను అన్నమాట. చేపల ముక్కలు చాలా చాలా పెద్ద ముక్కలు చూడండి ఎలా ఉన్నాయి. ఇదైతే మాంసం అన్నమాట, మటను. చూడండి, చేపల కూరకు మసాలా అయితే ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, తెల్లగడ్డ, అల్లం ముక్క కొద్దిగా, ధనియాలు, ఎండుమిరకాయలు, పసుపు, జీలకర్ర, మెంతులు ఇలా అయితే మిక్సీకి అయితే పట్టుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ధనియాలు అయితే నేను వేపుకున్నాను. జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, మరి మెంతులు, 2 లవంగాలు ఇవన్నీ వేపుకున్నాను అన్నమాట. వేపిన తర్వాత అయితే ఇలా మిక్సీకి పట్టుకున్నాను. మరి కొబ్బరి వేసాను. వీటిలో కొబ్బరి, పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఉల్లిపాయ, టమోటా ఒకటి ఇలా అయితే మిక్సీకి అయితే పట్టేసాను అన్నమాట. మసాలా అయితే చేపల కూరలోకి ఇది. ఇక్కడైతే చింతపండు రసము, ఇక్కడైతే తిరువాతకైతే వేసానండి. ఇప్పుడు మసాలా అయితే వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు రసం, ఫోను గ్యాస్ దగ్గర పెట్టుకొని మాట్లాడాకు అని అయితే చెప్పింది మా మేడము. ఇక్కడైతే పిలిపినాము అయితే పేలిపోయిందంట. ఫోన్ గ్యాస్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ వంట చేస్తామండి.
ఫోన్ మాత్రం నువ్వు గ్యాస్ కాడ మాట్లాడకని చెప్పింది, కానీ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, నాకు పొద్దున్న వీడియోనే పెట్టింది మా మేడము, వెళ్ళిపోయింది పని మనిషి, వెళ్ళిపోయిన ఆవిడ అనమాట. చేప ముక్కలు అయితే వేసానండి, మసాలా అయితే ఉడికిందనమాట. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చేపల పులుసు అయితే అదిరిపోతుంది అన్నమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మరి మనకైతే బెండకాయ ఏంపుడు అయితే చేస్తున్నాను. మటను, బెండకాయలు, బంగాళదుంప అన్నమాట. చూడండి, ఇది ఈరోజు వంట. ఎత్తుకొని మొక్క ఇవన్నీ అయితే పెట్టాను అన్నమాట. ఇది ఇక్కడ పెట్టినాలండి. ఇక్కడ వచ్చి గ్యాప్ ఉంది కదా, కూర పెట్టాలి. ఈరోజు వంట అయితే ఇదన్నమాట. మధ్యాహ్నం చికెన్తో అయితే బాపరేఫ్ చేస్తున్నా. బాపరేఫ్ ఇవి అయితే ఎర్రగా ఏంపాలన్నమాట ముక్కలు. ఎన్ని వంటలో పొద్దటించి చేస్తూ ఉంటే వంటలే, పని మీద పని చెప్తా ఉన్నారు కోయటలు. మా సార్ అయితే లోపల మన తెలుగుటి అయితే వార్తలు పెట్టుకొని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వీడియో అయితే తీద్దామనుకున్నాము, సార్ ఉండారని గమ్మన అయిపోయినాను. పవన్ కళ్యాణ్ వార్తలు అదే కిడ్నాప్ అని చెప్పినారు కదా మనుషులు, అదైతే వీడియో టీవీలో అయితే పెట్టుకొని చూస్తున్నాడు అనమాట. మా తెలుగు టికని అని చెప్పాను. చికెన్ ముక్కలు ఇలా అయితే ఎంపి పెట్టుకున్నాను. ఇవన్నీ మొత్తం వేసాను అనమాట. ఇప్పుడైతే చికెన్ ముక్కలు అయితే వాటిలో వేయాలి. అనిపిస్తుందా? బొబ్బరిఫ్ అనమాట. ఇలా అయితే చేశాను. కోవేట ఇలా ఉంది, బాగుంది కదా, చాలా బాగుంది.